పెద్దపల్లి జిల్లా మంత్రులు జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు బహుజనగణమన పుస్తకం ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ సంవిధాన్ బచావో అనే పుస్తకం పెట్టుకు తిరుగుతుంటే తెలంగాణ ప్రభుత్వం బీసీలను చీకట్లో పడేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పి ఇప్పుడు స్థానిక సమస్యల తర్వాత ఆలోచిస్తామనడం సిగ్గుచేటన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని పుట్ట మధు అన్నారు. బీసీలను అనగదొక్కి బీసీలను ఎటుదాకుండా చీకటిలో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలను మేము ఏదో తీర్చిదిద్దుతామని ఇవాళ సంవిధాన్ పట్టుకొని రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ అనే పేరుతోటి మళ్ళా అవలీలగా మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ చెప్పింది ఒకటి, ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు డిబాట్లు పెట్టి హైకోర్టు ముట్టికాయలు వేసి మీరు తొందరగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే ఆ హడావిడిలో మళ్ళీ ఒకసారి బీసీలను మోసం చేయడానికి జీవోల పేరుద ఏదైనా ఆర్డినెన్స్ల పేర్ల మీద మోసం చేయడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నుకున్నది కనుక ఇది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది.